కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. పవన్ కళ్యాణ్ గారు తన అఫిడవిట్లో సమర్పించిన ఈ ఆర్థిక లావాదేవీల లెక్కలు కాస్త ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు గత 5 ఏళ్లలో అంటే 2019 నుంచి 2024 వరకు, అంటే 2019లో ఆయన ఆల్రెడీ అఫిడవిట్ సమర్పించారు కదా. ఈ 5 ఏళ్లలో ఆయన 114,76,00,000 రూపాయలు ఆయన సంపాదించినట్టు సినిమాల ద్వారా ఆయన చూపించారు. సో ఇందులో ఆయన ప్రభుత్వానికి 73,92,00,000 పన్ను కట్టారట. అలాగే విరాళాలు 20 కోట్లు ఇచ్చారట. అప్పులు 64,26,00,000 ఉన్నాయని స్థూలంగా ఆయన సమర్పించారు. ఒక్కసారి ఆయన ఇచ్చిన అఫిడవిట్లో ఏముంది, దేని ప్రకారం వాళ్ళు దేనికి ఎంతెంత ఖర్చులు చూపించారనేది ఒక్కసారి మనం చూద్దాము. ఒకసారి చూస్తే పవన్ కళ్యాణ్ గారి సంపాదన గత 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారి సంపాదన 114,76,78,300. ఇందుకు సంబంధించిన ఆదాయ పన్ను ఆయన చెల్లించింది 47,7,32,820 రూపాయలు ఆయన పన్నుగా చెల్లించాడు. జిఎస్టీకి 26,84,74,70,000 రూపాయలు జిఎస్టీగా చెల్లించారు. అంటే దాదాపుగా ఆయన 74 కోట్ల రూపాయలు కేవలం పన్నులే కట్టారు. పవన్ కళ్యాణ్ గారికి అప్పులు ఎంత ఉన్నాయంటే 64,26,84,453 రూపాయలు ఆయనకు అప్పులుగా ఉన్నాయి. అవి చూపించారు. వివిధ బ్యాంకుల నుంచి ఆయన 17,56,84,453 రూపాయలు, వ్యక్తుల నుంచి తీసుకున్నవి 46,70,00,000 ఉన్నాయి. ఇది ఆయన స్థూలంగా చూపించింది. అయితే విరాళాలు ఆయన 20 కోట్లకు పైగా ఇచ్చినట్టుగా ఆయన చెప్పడం జరిగింది. వివిధ సంస్థలకు జనసేన పార్టీ చేపట్టే పార్టీ కార్యక్రమాల నిమిత్తం విరాళాలు అందించారు. ఇందులో జనసేనకు 17,15,00,000 రూపాయలు విరాళంగా అందించారు ఆయన. పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా కావచ్చు, క్రియాశీలక కార్యకర్తలకు ప్రమాద బీమా లాంటి కార్యక్రమాలకు ఉపయోగపడేలా వేర్వేరు సందర్భాల్లో విరాళాలు ఇచ్చారు. వివిధ సంస్థలకు 3,32,11,717 రూపాయల విరాళాలు అందజేశారు. ఆ వివరాలు ఏంటి అనేది కూడా ఆయన పొందుపరిచారు. కేంద్రీయ సైనిక్ బోర్డుకు ₹1,00,00,000 విరాళం ఇచ్చారు. పిఎం సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఫండ్కు ₹1,00,00,000 ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షలు ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షలు ఇచ్చారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు 30,11,717 రూపాయలు అందజేశారు. పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్కి 2 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. దాదాపుగా 20 కోట్ల రూపాయలు మొత్తంగా అటు పార్టీకి ఒక 17 కోట్లు కావచ్చు, బయట ఒక 3 కోట్ల చిల్లర కావచ్చు, 23 కోట్ల రూపాయలు, 20 కోట్ల రూపాయలకు పైనే ఆయన విరాళాలుగా సమర్పించడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు పార్టీకే 17 కోట్లు ఇచ్చాడు, బయట ఒక 3 కోట్ల ఇచ్చాడు విరాళాలు. ఇది కేవలం ఈ 5 ఏళ్లలో ఆయన చేసింది. అంతకుముందు కూడా ఏ ప్రకృతి విపత్తు వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి నష్టం వచ్చినా పవన్ కళ్యాణ్ గారు విరాళాలు ప్రకటిస్తూనే ఉంటారు. ముఖ్యంగా అక్కడ బోట్లకు సంబంధించిన అంశాన్ని ఇక్కడ ప్రస్తావించలేదు. అది కూడా అంటే పర్టికులర్గా ప్రస్తావించలేదు. కానీ ఈ బోట్లు తగలడిపోయిన వాళ్ళకి మత్స్యకారులకు ఆయన సహాయం చేసిన సంగతి, ఆ తర్వాత రకరకాల సహాయాలు ఆయన కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి, ఆయన డబ్బులు సంపాదించడం మొదలుపెట్టినప్పటి నుంచి వితరణ భారీగా చేశారు. సో ఇదొక్కసారి ప్రజలంతా గమనించాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎంత చారిటీ చేశారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చారిటీ చేశారు. సో ఎవరి వ్యక్తిత్వం ఏంటనేది ఒక్కసారి పరిశీలిస్తే ఎవరికి ఓటేయాలనేది సింపుల్గా మనం తేల్చేయచ్చు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఎవరికి ఎంత విరాళం ఇచ్చారు, ఎవరికి ఎలాంటి సహాయం చేశారు, ఎవరి కోసం ఎలాంటి వితరణ చేశారు, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఏమైనా సహాయపడ్డారా, లేకపోతే ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు నేనున్నానన్న భరోసా ఇచ్చారా? బహుశా నాకు తెలిసి ఆయన చరిత్రలో ఆయన చేసింది ఒకటి, ఎవరైతే వాళ్ళ నాన్నగారి మృతికి కారణంగా, ఆయన నాన్నగారు చనిపోవడం కారణంగా కొంతమంది చనిపోయారని ఓదార్పు యాత్ర చేపట్టారో వాళ్ళ కోసం ₹1,00,000 వంతున ఏదో సహాయం చేసే ప్రయత్నం చేశారు. అదంతా కూడా రాజకీయ స్టంట్ అన్న సంగతి మనందరికీ తెలిసిందే. సో ఆ ఓదార్పు యాత్ర ఎలా సాగింది, ఓదార్పు యాత్ర నుంచి ఆయన పొలిటికల్ మైలేజ్ ఏ రకంగా తెచ్చుకున్నారు, తదితర వివరాలన్నీ కూడా మనందరికీ తెలిసిన చరిత్రే. కాబట్టి అది తప్ప ఆయనకి పిల్లికి బిచ్చమైన నేచర్ అయింది. ఒకవేళ ఏదైనా ఆయన చేశాడంటే దాంట్లో పెద్ద మాస్టర్ ప్లానే ఉండే అవకాశం ఉంది. సో ఇలాగా ఒక వ్యక్తిత్వాన్ని మనము అంచనా వేయచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఎంత విరాళాలు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత విరాళాలు ఇచ్చారు అంటే చాలా ఫేర్గా ఆయన చెప్పడం జరిగింది.